మొత్తం నాకేశారు కదా నన్ను నాకేసి లాకడ పదం లాగేసి ఆ పదం నువ్వు ఎవరికెళ్తే ఆఖరి నిమిషంలో ఆర్నీ పార్టీని వదిలేసిపోతే ఎన్నుపోటు నేను పొడిచానంటారు స్వచ్ఛమండ కదా. నేను ఎన్నుపోటు పొడిచానా? నేను ప్రజాపక్షం వహించా. మీరు చేస్తున్న అన్యాయాల్ని ప్రజలకు గాంధేయ మార్గంలో ఇందాక చెప్పినట్టు ఎక్కడో దూరంగా కూర్చుని ఢిల్లీలో రాజ్యాన్ని చదించి అడవుల పాలైన గౌతమ బుద్ధుల్లా నేను నా కొంపలో నేను కూర్చుని 3 కెమెరాలతో ప్రజలకి 4 మంచి మాటలు చెప్తే తీసుకెళ్లి నన్ను హింసించి వాళ్ళు నన్ను తీసుకెళ్లి కొట్టి హింసిస్తారా, చంపాలని చూస్తారా? నేను ఎన్నుపోటు పోసానంటారా? అంటే వీడు చెప్పాడంటే ఈ ఛానలోడు ఆ సజ్జలోడు జూనియర్ సజ్జలగాడు ఉన్నాడు కదా, 10 మంది పార్కు కళ్ళు పెట్టుకుంటాడు. ఆడే రాసిచ్చుంటాడు కదా ఈ స్క్రిప్ట్. ఎలా జూనియర్ నేను మిమ్మల్ని పొడిచానరా, మీరు నన్ను పొడిచానరా? అదేదైనా వేసుకుంటే నీ ఛానల్లో వేసుకోరా చెత్తా. కొత్త రెప్యుటేషన్ టీవీలో ఎందుకు వేయించుకుంటాం? తప్పేది అది. ఆ టీవీ రెప్యుటేషన్ ఎందుకు బాడీ చేస్తావు? నువ్వనన్ను ఎన్నుపోటు అనేది. ఏ అమ్మాయిని పెట్టుకుంటే పెట్టుకో, నీ సన్నిహితురాలను పెట్టుకో, ఎవరినైనా పెట్టుకో, ఎన్ని బిల్డప్లైనా ఇచ్చుకో, గుణవతి, శీలవతి, మానవతి ఎన్ని డిజిగ్నేషన్ అయినా పెట్టుకో. అంతేగాని నా శీలను శంకించకరే సాక్షి. మీ శీలాలన్నీ బయట చెప్తాను. హలో, అలా శీలాలు చాలా ఉన్నాయి మన దగ్గర, అన్ని బయటెట్టేస్తాను. ఖబర్దార్ నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాళ్ళు ఒక వార్ రూమ్ పెట్టారట వైసీపీ వాళ్ళు. ఆ వార్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేలుగా ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ అన్నారంట. సీ దెమ్ అని. అలాగే ఎంపీగా నన్ను చూడకూడదు అనుకుంటున్నానంట. ఇప్పుడు చెప్తున్నా, ఎవరినైనా పెట్టుకో, స్త్రీ గాని, పురుషులు గాని, ట్రాన్స్జెండర్ గాని, ఎవరినైనా తెచ్చుకో. చూసుకున్నాం. ఊరికైనా అంతా ఇంత నేను ఛాలెంజ్ చేయను, అనవసరం. నాకు ప్రజలు ఉన్నారు. నీ వల్ల ఇబ్బంది పడిన ప్రజలు ఉన్నారు. నీ వలన దారుణంగా మోసపోయిన ప్రజలు ఉన్నారు. నీ వలన మోసపోయిన మహిళలు ఉన్నారు. నీ వలన ఆరోగ్యం కోల్పోయిన పురుషులు ఉన్నారు. నీ వలన ఉద్యోగం రాని నిరుద్యోగులు ఉన్నారు. నీ వలన దెబ్బతిన్న ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ చాలా నన్ను గెలిపించడానికి, నన్ను ఓడించడానికి నువ్వు ఎన్నైనా వేసుకో. నా ఇంటికి కూడా ఓడదు. మన శర్మిల గారు కూడా చెప్పారు, ఏం పీక్కుంటావో పీక్కో అని. సో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. స్త్రీ అయినా, పురుషుడైనా, ట్రాన్స్జెండర్ అయినా, లేక నువ్వైనా రా, చూసుకున్నావు.